మీరు వెనక్కి వెళ్ళి కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. అదేంటి మీరే రైడ్ బుక్ చేసుకొని మీరే డ్రైవ్ చేస్తారంటారండి? ప్లీజ్ భయ్యా నన్ను డ్రైవ్ చేయనియరా? అట్లా ఎట్లా డ్రైవ్ చేస్తాను మేడం, దీనికి రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ భయ్యా. అయినా ఎందుకు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. డ్రైవింగ్ రాదా? అంటే వచ్చు కానీ రాదు. అదేంటి? మా డాడీ నాకు ఇంటర్లోనే డ్రైవింగ్ నేర్పించారు. ఆయన ఉన్నప్పుడు బానే నడిపాను, కానీ ఎవరూ లేకపోతే నేను భయపడతాను. నడపడం వచ్చాక ఎందుకు భయం? మీకు అదే అర్థం కావట్లే. దీన్నే అమాక్సోఫోబియా అంటారు. రోడ్ మీద వెహికల్స్ నడపాలంటే భయపడతారు. ఎక్కడి నుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుందో అని భయమేస్తుంది. నాకున్న ప్రాబ్లమ్స్ నీకేం తెలుసు? 6th క్లాస్ పిల్లలు కూడా ఈ మధ్య స్కూటీ తీస్తున్నారు. నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా డ్రైవింగ్ రాదు. నాకొచ్చు. ఏది స్కూటీ మీద వెళ్ళి తీసుకొని రాపో, 2 నిమిషాల్లో వచ్చేస్తావు. అంటే భయం. నీకు స్కూటీ వచ్చినా నడపాలంటే భయం. ఎవరో 6th క్లాస్ పిల్లలు బండి నడుపుతుంటే చూసానన్నావు కదా, ఎక్కడ? పక్కింటి పిల్లలు. ఎందుకు? అండర్ ఏజ్ డ్రైవింగ్ అని పోలీస్ కేసు వేస్తావా? వెళ్ళావు. దీంతో చాలా కష్టం. ఒసేయ్, నువ్వు ఆఫీస్కి క్యాబ్లోనే వెళ్తావు, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్లోనే వస్తావు, బయటికి వెళ్ళావు, పార్టీస్కి వెళ్ళావు, ఫ్రెండ్స్ని కలవ్వు. ఎందుకే నీకు ఇంత బద్ధకం? కొంచెం బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు కదే. అమ్మలందరూ వాళ్ళ పిల్లల్ని బయటికి వెళ్ళొద్దు అంటుంటే నువ్వేంటమ్మా రివర్స్ లో గాలికి తిరగమంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళానే అనుకో, ఏ క్యాబో బైకో తీసుకోవాలా, దానికి డబ్బులు బొక్క. పోని బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి రావాలంటే ఏదో బుక్ చేసుకోవాలా, అదో బొక్క. పొరపాటున లేట్ అయిందే అనుకో, ఆ క్యాబ్ బోర్డు నా మొత్తం శాలరీ అడుగుతాడు, అది ఇంకో బొక్క. అదే నీకు స్కూటీ నడపడం వచ్చుంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్. సరే అక్క, బయలుదేరుతాను. కాసేపు ఉండేలొచ్చు కదరా. లేదక్క, బస్ టైం అవుతుంది. జైత్రి, కాస్త బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయవా? డ్రాప్ చేయాలా? అక్కడ డ్రాప్ చేస్తే అక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోతాను. అయితే నడిచెళ్ళొచ్చు కదా, నేను కంపెనీ ఇస్తాను. నడిచెళ్ళాలా? కాలు చూసావా? ఓ సారీ. నా కాలే బాగుంటే ఊరు వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని, అది బాగాలేకే కదా ఎన్ని కష్టాలు. ఇక్కడ అన్ని బాగున్నా కష్టాలేరా. ఏమైంది? దీనికి డ్రైవింగ్ రాదురా. అదేంటి, చిన్న చిన్న పిల్లలు నడుపుతున్నారు ఈ మధ్య. నేర్చుకోవాలరా, ఈ కాలంలో డ్రైవింగ్ రాకపోతే ఎంత కష్టమో తెలుసా? కనీసం కార్ డ్రైవింగ్ అని వచ్చా? అన్నం వండటమే రాదురా అంటే చికెన్ వచ్చా అని అడిగినట్టుంది. దానికి ఏం రాదురా మొద్దు. ఇప్పుడు ఎందుకు నన్ను తిడుతున్నావు? ఉండు మావయ్య, నీకు ఆటో బుక్ చేస్తాను. ఏంటి, రోడ్డు మీద వరకు ఆటో బుక్ చేస్తావా? ఆ, వద్దులే, ఎవరినైనా లిఫ్ట్ అడుకొని వెళ్ళిపోతాను. బాయ్ అక్క. జాగ్రత్తరా. చూడు, బండి రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్. ఏమెండలరా బాబు. ఏమైందమ్మా అంత ఆయాసపడుతున్నావు? మీ అక్కోళ్ళింటికి వెళ్ళానే, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్క ఆటో కూడా దొరకలేదు, అందుకే నడుచుకుంటూ వచ్చాను. అయ్యో. అయ్యోనా, అదేదో నీకు ఆ డ్రైవింగ్ వచ్చుంటే నేను చక్కగా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేటోళ్ళం. నాకు ఈ బాధలు తప్పేవి కదా. అయితే వెళ్దమ్మాని. అంతేగాని నువ్వు డ్రైవింగ్ మాత్రం నేర్చుకోనంటావు. అలా మా అమ్మ రోజు డ్రైవింగ్ రాదు అని దుబ్బుతూనే ఉంది. అందుకే ఆ భయం పోగొడదామని ఫిక్స్ అయ్యా. అది ఫోబియా కాదు, జస్ట్ యాంగ్జైటీ. ఫస్ట్ టైం ఒంటరిగా డ్రైవ్ చేయడానికి ఎవరికైనా భయం అవుతుంది, కానీ చేసి అదే అలవాటు అయిపోతుంది. అదే భయ్యా, కానీ మా ఫ్రెండ్స్ అంతా నేను డ్రైవ్ చేస్తా అంటే భయపడతారు, అందుకే ఇలా. నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా మరి? ఎందుకు? నీ సోది స్టోరీ వినడానికి ఎన్ని రైడ్లు బుక్ తెలుసా? మళ్ళీ ప్రాక్టీస్ ఒక 500 ఎక్స్ట్రా ఇస్తారా? సరే జరగండి. బండి జాగ్రత్త మేడం. ఓకే ఓకే. ఎందుకు నేను డ్రైవింగ్ చేయను అనేది జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.